హాయ్! హలో గైస్ అందరికి వెల్కమ్. వెల్కమ్ టు మను టాక్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా లాంగ్ టైమ్ తర్వాత నేను మీ ముందుకొచ్చాను. ఈ రావడానికి రీజన్ కూడా ఏంటంటే 'బిగ్ బాస్' అన్నమాట. 'బిగ్ బాస్ 9' నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఎప్పటిలాగా కాకుండా ఇప్పుడున్న 'బిగ్ బాస్ 9'లో స్పెషల్ ఏంటంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నమాట. సో నేనేంటి అంటే యాస్ ఎ కామనర్‌గా నాకు చాలా 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 స్పెషల్ సీజన్ ఇది. సో, దీంట్లో వచ్చేసి నాకు బేసిక్‌గా నచ్చింది అండ్ నచ్చని పాయింట్స్ మీ ముందుకు చెప్దామనుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి నాకు ఈ 9 సీజన్‌లో చాలా బాగా నచ్చింది ఏంటంటే, కామనర్స్‌కి ఒక అవకాశం ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు సెలబ్రిటీస్ కాకుండా ఈసారి కామన్‌గా, రెగ్యులర్‌గా ఉండే వాళ్ళకి కూడా ఒక సెలబ్రిటీ ఆప్షనల్ అండ్ వాళ్ళ గురించి వాళ్ళు బయట పెట్టడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో, దీంట్లో నాకొక చిన్న నచ్చని పార్ట్ ఏంటంటే కామనర్స్‌కి అండ్ సెలబ్రిటీస్‌కి ఈక్వల్ రేషియోలో ఉంటుంది అనేసి అనుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ 2:1 రేషియోలో తీసుకున్నారు. సో, సెలబ్రిటీస్ వచ్చేసి 9 మెంబర్స్ వచ్చారు. అండ్ కామనర్స్ వచ్చేసి 6 మెంబర్స్‌ని తీసుకోవడం జరిగింది. ఈ 6 మెంబర్స్‌లో నాకు టఫ్ కాంపిటీటర్ వచ్చేసి మన 'మాస్క్ మ్యాన్'. నేను చాలా వెయిట్ చేశాను ఆయన గురించి తీసుకుంటారా? తీసుకోరా? అని చెప్పేసి. బట్ నేను చాలా ఓకే. దీని గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు గేమ్ ఆడుతుంటే ఎలా ఉంటుంది? ఏంటి? అనేది. ఇక్కడ నాకు ఒక చిన్నగా నచ్చనిది ఏంటి అని అంటే, నాకు నాగా గారిని కూడా తీసుకోవడం జరుగుతుంది అనేది అనుకున్నాను. బట్ నేను ఈసారి ఏమన్నా వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉంటే మాత్రం బాగుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే 'దివ్య నిఖిత' గారు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. సో, తనని కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక చిన్న ఒపీనియన్ ఉండింది. అండ్ నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. సో, మనకి సెలబ్రిటీ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళెవరు అనంటే 'తనుజ'. సో, స్టార్టింగ్‌లో వచ్చేసి 'తనుజ' గారు, ఇంకా 'ఫ్లోరా సైని' గారొచ్చారు. అండ్ 'ఇమాన్యుయల్' సో, మనకి 'జబర్దస్త్‌లో' దాంట్లో చాలా ఫేమ్ ఉన్నతను. అండ్ 'సృష్టి వర్మ' గారు. సో, తను కూడా మీకు అందరికి యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా అందరికీ తెలుసు తను. అండ్ ఇంకొకటి 'రీతూ చౌదరి' గారొచ్చారు. అండ్ 'భరణి' గారు. అండ్ 'సంజన' మనకి 'బుజ్జి' మూవీలో ఫేమ్ ఉన్నారు కదా! సో, తను వచ్చారు. అండ్ 'రామ్ రాథోడ్' 'ఢీలో' చాలా ఫేమస్ కొరియోగ్రాఫర్ అండ్ తన రీసెంట్‌గా వీడియోస్ గూడా బాగా ఫేమ్ అయ్యాయన్నమాట. ఆయన గూడా వచ్చారు. అండ్ 'సుమన్ శెట్టి' గారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన గూడా స్టేజ్ మీదకి రావడం అనేది బాగుంది. సో, కామనర్‌లో మాత్రం మనకొచ్చేసి కళ్యాణ్ గారు. సో, తనేంటంటే కామ్‌గా అలా అందరిని స్టార్టింగ్‌లో వచ్చేసి చేస్తారా? చెయ్యరా? పెర్ఫార్మ్ అని అగ్ని పరీక్ష నుంచి తీసుకునేటప్పుడు డౌట్‌గా ఉన్నారు. బట్ ఫస్ట్ కంటెస్టెంట్ తనే అయ్యారు. సో, అందరిని జీరో నుంచి తను గ్రాఫ్ అనేది చాలా పైకెదిగింది. ఆహ్, సో, హోప్‌ఫుల్లీ ఇంకా తను తన గురించి బయట పెడతారని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ 'మాస్క్ మ్యాన్' గురించి మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. తన నేమ్ మర్చిపోయి అందరూ 'మాస్క్ మ్యాన్' అనే ఫేమ్ తీసుకొచ్చేసేటట్టు తను చేసుకున్నారు. సో, తనదేంటంటే బయట ఏది ఉన్నా లోపల పెట్టుకోకుండా హార్ట్‌ఫుల్‌గా ఫేస్ టు ఫేస్ ఒకటి చెప్పడం అనేది బావుంది. నేను అక్కడ తనకి బిగ్ ఫ్యాన్ అయిపోయాను. అండ్ 'డేమోన్ పవన్' తను ఇంకా కొంచెం తన గురించి బయట పెడితే బాగుంటుంది. వచ్చిన ఈ ఛాన్స్‌ని తను యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటేంటంటే 'దమ్ము శ్రీజ' సో, ఈగర్‌లీ తన గురించి నేను చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే తన వాయిస్ కానీ, తన బేస్ కానీ అండ్ మూవ్‌మెంట్స్ తీసుకోవడం కానీ, ఇమ్మీడియేట్‌లీ తన యాక్షన్ కానీ అండ్ టాటూ వేసుకోవడం కానీ చాలా అంటే చాలా బావుంది. తన గురించి నేను చాలా వెయిట్ చేశాను. బట్ కొద్దిగా వెయిట్ చేసి తనని తీసుకురావడం జరిగింది స్టేజ్ మీద. అండ్ ప్రియా గారు కూల్‌గా, కామన్‌గా తన వర్క్ తను చేసుకుంటూ అలా వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్‌లో చాలా వెయిట్ చేపించి లాస్ట్ మొమెంట్‌లో రివీల్ చేశారు. 'మర్యాద మనీష్' గారిని. సో, తనని వచ్చేసి అయిపోయింది. ఇంకా షో వీళ్ళందరూ సెలెక్ట్ చేసేసాము అన్న మూమెంట్‌లో తనని ఇన్వైట్ జేయడం జరిగింది. సో, ఈగర్‌లీ చాలా వెయిట్ జేపిచ్చి లాస్ట్‌లో తీసుకురావడం అనేది ఓకే. బట్ తను గుడ్ కాంపిటీటర్. సో, ఈగర్‌లీ వెయిట్ జేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి స్పెషల్ ఏంటంటే మనకి 2 హౌసెస్ లాగా తీసుకొచ్చారు కదా! ఈ కాన్సెప్ట్ అనేది బావుంది. సో, దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసేసి దాని మీద ఎంతైతే వర్కౌట్ చేస్తారనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూడాలి హోప్‌ఫుల్లీ
నేను కూడా మీతో పాటు చాలా, చాలా, చాలా వెయిట్ చేస్తున్నాను. దీని గురించి నా పర్సనల్ ఒపీనియన్స్ నేను మీతో షేర్ చేస్తాను. మీకేమైనా ఇది నెగెటివ్, ఇది పాజిటివ్ అని మీకేమైనా అనిపించినా నాకొక కింద చిన్న కామెంట్ అనేది డ్రాప్ చేయండి. చూస్తూ ఉండండి నా మను టాక్స్‌ని. కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మీకు నా 'బిగ్ బాస్' ఏదైతే 9 రివ్యూస్ ఏమైతే ఉన్నాయో నా ఛానెల్‌లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ సో మచ్ గైస్ అండ్ బై బై. Please do and subscribe my channel Manu Talks అనేది. Thank you. Bye bye bye.